హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కమెడియన్ నుంచి హీరోగా మారిన యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో వీడియో లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఈ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి సునీల్ అని చెప్పొచ్చు. సునీల్ ఎంత పెద్ద కమెడియనో మనందరికీ తెలిసిన విషయమే. సునీల్ కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆఫ్టర్ బ్రహ్మానందం తర్వాత అంతలా నవ్వించింది సునీల్ అనే చెప్పొచ్చు. చాలా మూవీస్లో సునీల్ ఉండడం వల్లనే మూవీస్ హిట్ అయ్యాయి. సునీల్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. మొదట్లో ఆయన విలన్ రోల్ చేయాలనుకున్నాడు. సో విలన్కి సంబంధించిన రోల్స్ రాకపోవడంతో కామెడియన్గా మారాడు. సో కామెడియన్గా ఆయన చాలా సక్సెస్ని అయితే చూశాడని చెప్పుకోవచ్చు. నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, సొంతం, చెప్పవే చిరుగాలి, ఆంధ్రుడు, ఇలా చాలా మూవీస్ అయితే సునీల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి తనకంటూ మంచి పేరుని, మంచి కామెడీ టైమింగ్ని ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. కామెడీ రోల్స్ చేస్తూనే మధ్యలో హీరోగా కూడా కొన్ని సినిమాలు అయితే చేయడం జరిగింది. అందులో 2006లో అందాల రాముడు అనే మూవీ చేశాడు. ఆ మూవీ మంచి సక్సెస్ని సాధించింది. ఆ మూవీలో సాంగ్స్ కావచ్చు, కథ కావచ్చు, సునీల్ యాక్టింగ్ కావచ్చు, సునీల్ డ్యాన్సులు కావచ్చు, అన్ని ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. సో ఆ మూవీ తర్వాత మళ్ళీ 2010లో ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో మర్యాద రామన్న అనే మూవీ చేయడం జరిగింది. ఆ మూవీ కూడా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. సో ఇలాగే హీరోగా కంటిన్యూ అవుదామని చెప్పేసి మళ్ళీ పూలరంగడు అనే మూవీతో మన ముందుకు రావడం జరిగింది. సో ఆ మూవీ కోసం 6 ప్యాక్స్ని అయితే చేయడం జరిగింది సునీల్. సో డ్యాన్స్ నెంబర్స్ కూడా ఆ మూవీలో చాలా బాగుంటాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఆ మూవీ ద్వారా. సో దాని తర్వాత నాగ చైతన్య అండ్ సునీల్ ఇద్దరు కాంబినేషన్లో తడాకా అనే మూవీ చేశారు. ఆ మూవీ కూడా సక్సెస్ చూసింది. ఈ మూవీస్ తప్పితే సునీల్కి ఇంకా మిగతా ఏ మూవీస్ కూడా హిట్ అవ్వలేదు. మధ్యలో జక్కన్న సోసోగా ఆడింది. సో దాని తర్వాత కూడా ఎలాంటి చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి చేయలేదు. తిరిగి తన జోనర్లోకి వచ్చేసి కామెడీ రోల్స్ అయితే చాలా మూవీస్లో చేశాడు. గడప విలన్ రోల్ కూడా చేస్తున్నాడు. కలర్ ఫోటోలో కావచ్చు, పుష్ప 2లో విలన్ రోల్ చేసి కూడా ఆకట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సో ఈ లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి ఆలీ గారు. ఆలీ గారు 1981లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి డెబ్యూట్ అయ్యాడు. ఆలీ గారు కూడా తన కామెడీ టైమింగ్తో చాలా ఇయర్స్ నుంచి అయితే మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలీ నటించిన కొన్ని సినిమాలు చూసుకున్నట్లయితే యమలీల కావచ్చు, పిట్టల ద్వారా, ఘటోద్గచుడు అండ్ అలాగే చిన్నబాబు లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ అయితే ఆయన హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి సుడిగాల్ సుధీర్. మొదట అవకాశాల కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. మ్యాజిక్లు చేసుకున్నాడు. దాని తర్వాత జబర్దస్త్లో వేణు అన్న అవకాశం ఇచ్చాడు. సో ఆ అవకాశాన్ని ఒడిసిపట్టి తన టాలెంట్ని నిరూపించుకొని జబర్దస్త్ ద్వారా అందరికీ పరిచయం అయ్యి కామెడీ టైమింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. సో అలాగే కొన్ని టీవీ షోల్లో యాంకర్గా చేయడం జరిగింది. దాని తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీ చేశాడు. దాని తర్వాత గాలోడ్ అనే మూవీ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలింగ్ సహస్ర అనే మూవీ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్లో గోట్ అనే మూవీ రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ నెంబర్ 4 ప్రియదర్శి కూడా ఈ లిస్ట్లోనే ఉన్నాడు. సో ఈయన 2016లో టెర్రర్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి డెబ్యూట్ అయ్యాడు. సో ఆ మూవీలో చాలా చిన్న రోల్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత ఈయనకు పెళ్లి చూపులతో బ్రేక్ త్రూ వచ్చిందని చెప్పుకోవచ్చు. పెళ్లి చూపుల తర్వాత ఆయన చాలా మూవీస్లో కామెడీ రోల్స్ అయితే చేయడం జరిగింది. జాతిరత్నాలు మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశాడని చెప్పుకోవచ్చు. ఆ మూవీ ద్వారా మంచి పేరు అయితే వచ్చింది ప్రియదర్శికి. దాని తర్వాత కొన్ని మూవీస్లో ఆఫర్ కూడా వచ్చింది హీరోగా. మూవీసే మల్లేశం, మేల్, బలగం, రీసెంట్గా రిలీజ్ అయిన సారంగపాణి జాతకం లాంటి మూవీస్ అయితే చేశాడు. ఈ లిస్ట్లో నెంబర్ 5 ప్రదీప్ యాంకర్గా టీవీ షోస్లో మనందరికీ సుపరిచితుడే. టీ కావచ్చు అండ్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా ఎంగేజింగ్ షోలు అయితే ఈయన చేయడం జరిగింది. అందరినీ ఎంటర్టైన్ చేశాడు. మూవీస్లో అవకాశం అయితే వచ్చింది. సో ఈయన ఫస్ట్ మూవీ 30 రోజులు ప్రేమించుకోవడం ఎలా, దాని తర్వాత అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. మరి చూడాలి ఈయన కెరీర్ హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నెంబర్ 6 సప్తగిరి మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సో దాని తర్వాత బొమ్మరీల్లో 2006లో అవకాశం వచ్చింది. సో అక్కడ చేశాడు. దాని తర్వాత 2008లో పరుగు మూవీలో చేశాడు. 2013లో ప్రేమకథ చిత్రం చేశాడు. సో ప్రేమకథ చిత్రం సినిమా ద్వారా ఆయనకు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చాలా మూవీస్లో కామెడీ రోల్ చేసి మనల్ని ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. ఈయన మెయిన్ లీడ్ హీరోగా చేసిన మూవీస్ వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ 2016లో ఈ మూవీ రిలీజ్ అయింది. దాని తర్వాత 2017లో సప్తగిరి ఎల్ఎల్బి అనే మూవీ చేశాడు. ఆ 2 మూవీస్ తప్పితే మీ మూవీస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మూవీస్ చేస్తూనే ఉన్నాడు. ఈ లిస్ట్లో నెంబర్ 7 శ్రీనివాస్ రెడ్డి. ఈయన మొదటగా టీవీ షోస్లో యాంకర్గా చేశాడు. జెమినీ టీవీలో కానీ, జీ తెలుగులో కానీ, ఈటీవీలో కానీ చాలా షోస్ చేశాడనమాట. సో దాని తర్వాత 2002లో ఇడియట్ అనే మూవీలో ఈయనకు అవకాశం రావడం జరిగింది. ఆ మూవీ ద్వారా మంచి బ్రేక్ త్రూ అనేది ఈయనకు వచ్చింది. సో ఆ మూవీలో నాకు బూస్ట్ అనే డైలాగ్ ఎంత ఫేమస్ మనందరికి తెలిసింది. అండ్ అలాగే ఈయన చేసిన ఐకానిక్ రోల్స్ వచ్చేసి వెంకీ, దుబాయ్ సీను, పరుగు, రాజా ది గ్రేట్. ఈయన కూడా హీరోగా కొన్ని మూవీస్ అయితే చేయడం జరిగింది.
ఆయన చేసిన ఫస్ట్ ఫిలిం 2014లో గీతాంజలి అనే మూవీ చేశాడు. ఆ మూవీ మంచి సక్సెస్ అయింది. దాని తర్వాత జయంబు నిశ్చయంబు అనే మూవీ చేశాడు. ఆ మూవీ కూడా మంచి సక్సెస్ని సాధించింది. దాని తర్వాత రీసెంట్గా జంబలగడి పంబ అనే మూవీ చేశాడు 2 years బ్యాక్. ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాళ్ళంతా టాలీవుడ్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ఇద్దరు మాత్రం వాళ్ళు ఒకరు సంతానం అయితే ఇంకొకరు సూర్య. ముందుగా సంతానం గురించి చూసుకున్నట్లయితే ఈయన 2004లో మన్మథన్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి డెబ్యూట్ అయ్యాడు, తమిళ్ ఇండస్ట్రీలోకి. సో దాని తర్వాత మనకి రాజారాణి 2013లో వచ్చిన రాజారాణి ద్వారా మనకి పరిచయం అయ్యాడు. సో ఆయన కామెడీ టైమింగ్ మనందరికీ తెలిసిన విషయమే. చాలా మూవీస్లో మంచి కామెడీ రోల్స్ చేశాడు. హీరోగా కూడా ఆయన కొన్ని మూవీస్ చేయడం జరుగుతుంది. సర్వర్ సుందరం 2024లో వచ్చింది. డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనే మూవీతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. నెంబర్ 9 సూరి 1998లో తమిళ్ ఇండస్ట్రీకి డెబ్యూట్ అయ్యాడు. చాలా సినిమాల్లో కామెడియన్గా అందరిని మెప్పించాడు. ఇప్పుడు రీసెంట్గా హీరోగా మారాడు. సో ఈ ఇయర్ మామన్ అనే మూవీతో రాబోతున్నాడు. వీళ్ళు ఫ్రెండ్స్ కమెడియన్ నుంచి హీరోగా మారిన యాక్టర్స్ అందరూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.